వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రవిశంకర్, నువ్వు 10వ తరగతి ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా నీకు తెలియదా? ఈ రోజు యూజ్లెస్ ఫెలో వేస్ట్ ఫెలో అని విమర్శిస్తున్నావు మా ఎమ్మెల్యే గారిని. నీకు అసలు యూజ్లెస్ ఫెలో స్పెల్లింగ్ వచ్చా? 2018లో నిన్ను చూసి ఓటేసిర్రా ప్రజలు, లేకపోతే దేన్ని చూసి ఓటేసిర్రు అనేది మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ప్రజలు ఇచ్చిన తీర్పు నీకు అర్థం కాలేదా? ఇష్టానుసారంగా కేటీఆర్ మా నాయకుడు అని అంటున్నావు. నేను 10వ తరగతి 2012లో చదువుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో మా స్కూల్ ర్యాలీలో తీసుకుపోయి మా విద్యార్థులను తెలంగాణ గీత భవన్ చౌరస్తాలో మాతో ధర్నాల కూర్చోబెట్టినారు. మేమండి తెలంగాణ ఉద్యమ నాయకులం. మీరు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎట్లయితారు? నీ కేటీఆర్ ఏమో అక్కడ పోయి అమెరికాలో ఉన్నాడు. తండ్రి ఎప్పుడైతే సీఎం అయ్యాడు, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ గారు ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రాణత్యాగాలు బలి తీసుకున్నటువంటి విద్యార్థులను బిడ్డలను చూసి తట్టుకోలేక ఆనాడు సోనియమ్మ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆనాడు ఇక్కడ ఉన్నాడండి మీ కేటీఆర్. ఆనాడు నువ్వెక్కడ పోయినావు రవిశంకర్? మేమండి ఉద్యమం చేసింది. ఆనాడు నక్సలైట్లు కూడా తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎంతో మంది అసులువాసి వాళ్ళ రక్తాన్ని దార చేసి అడుగులలో అమరులైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని సందర్భంగా మనవి చేస్తున్నా. నువ్వు ఇష్టం ఉన్నట్టు వీళ్ళని బెదిరిస్తాను, వాళ్ళని బెదిరిస్తాను, నీలాగా ఎక్కడన్నా దీనికి 10 లక్షలు, దానికి 20 లక్షలు, దీనికి 5 లక్షలు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఎవరికన్నా పదవుల దగ్గర డబ్బులకి ఆశించిందా? ఒకవేళ ఆశించినట్టయితే వీళ్ళు విమర్శ చేసినావు కదా. ఇదే కొండగారి గుడిలో గర్భగుడిలో మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. నువ్వు తడి బట్టలు కట్టుకొని వచ్చి నువ్వు డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా? ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యే జాగ్రత్తగా నీ తీరును మార్చుకోకపోతే నీ తీరుని నేను మార్చుతా అని చెప్తున్నా. నీకెంత ధైర్యం అండి మా ప్రజానాయకుడు సత్యమని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ప్రెస్ మీట్ పెట్టి? నీ ఇంట్లో కూర్చొని మాట్లాడతావా ప్రెస్ మీట్ పెట్టి? నీ చెంచాగలని పెట్టుకొని మాట్లాడతావా ప్రెస్ మీట్ పెట్టి? ఏమని మాట్లాడతావు రవిశంకర్? నీ చెంచాగలకు నీకు ఇక్కడ హెచ్చరిస్తున్నా. రేపు నన్ను దాటిపోవాలి, సత్యమన్న గురించి మాట్లాడాలంటే మొదలు నా గురించి మాట్లాడాలి. మా యువజన కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నావు? ఎక్కడ ఏ నాయకుడికి ఏది జరిగినా అలుపెలుగని పోరాటం చేసేటువంటి సత్తా మాకున్నది ఇలా మా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసుకొని ఊరుకుంటారు అనుకున్నావా? లేకపోతే మేము చేతిలో గాజులు దొరుకున్నామా? నువ్వు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినావు బిడ్డ, మేము ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టలే. మేము బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాం. నువ్వు చర్చకు సిద్ధమంటున్నావు కదా రా. ఏడు కురికిస్తావు మా సత్యమాలను? కొరుట్లపేట కురికిస్తావా? బిడ్డ చింతబరిగా పట్టి నీ బట్టలు పచ్చి బట్టలు నీళ్లు పోసి నిన్ను కొట్టి ఇక్కడ నుంచి నీ కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఉరికించుకుంటా కొడతా బిడ్డ చెప్తున్నా. తమాషనా? ఎవరి మీద కేసులు పెట్టించినావు నువ్వు? ఆనాడు మేము ఉన్నప్పుడు నా మీద కేసులు పెట్టలేదా? ఆనాడు నేను ఫ్లెక్సీలు కట్టించుకుంటే అప్పుడున్న మధురానగర్ సర్పంచ్ వేముల అంజి గారికి నువ్వు ఫోన్ చేసి నా ఓడింగ్ దించాలని చెప్పి డబ్బులు పెట్టి ఓడింగ్ కొనించుకోలేదా? నా ఫ్లెక్సీలు చింపియలేదా? పోలీసులకు చెప్పి నా మీద ఏదో ఒక కేసు బనాయించమని చెప్పలేదా? ఏది చేయలేరు రవిశంకర్ నువ్వు? దానికి ఎగ్జాంపుల్ నేనే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.